నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ. కల్లూరు అర్బన్ 34వ వార్డులో రచ్చబండ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కల్లూరు అర్బన్ 34వ వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలచే సంతకాలు సేకరించి వైఎస్ఆర్సీపీ సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులోకి తేవాలనే మంచి ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఆధునిక దేవాలయాలను అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం అంటే వాటికి అనుసంధానంగా ఉన్న బోధనాసుపత్రులను కార్పొరేట్ శక్తులకు కట్టుబెట్టడమే అవుతుందన్నారు. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను దూరం చేయాలనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసిందని, దీనిని సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ జరుగుతోందని తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో సైతం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేయడం ద్వారా దీన్ని జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు, వార్డు నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉంటే, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది కూడా మనం కళ్ళారా చూడడం జరిగింది. ఉల్లిగడ్డలు అమ్ముకోలేక రోడ్ల మీద పోసి అమ్మిన పరిస్థితి మనం కళ్ళారా చూడడం జరిగింది. టమాటా పళ్ళు కొనేవాడు లేక రోడ్ల మీదనే పోసి బుడుగులలోనే వదిలిపెట్టిపోయిన పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అంటే ఏ దానికి రేట్లు ఉన్నాయో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. కానీ మన దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి మాత్రం మార్కెట్లోకి వస్తే, మార్కెట్ నుంచి బయటికి మాత్రం మనం కన్జ్యూమర్స్ మనం కొంటే మాత్రం రేటు మాత్రం చాలా పెరిగిపోయిన పరిస్థితి. ఎందుకు ఈ వ్యవస్థ అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు ప్రతి ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర కల్పించి, ఒకవేళ రేటు లేకపోతే ప్రభుత్వం నుంచే అవి ప్రభుత్వాన్ని నుంచే కొని రైతులకు డబ్బులు ఇచ్చిన ఘనత ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా, ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వంలో, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం నాయకులు వచ్చి మీ ఇళ్ళ దగ్గరికి అందరూ చెప్పడం, మేము సూపర్ సిక్కులు ఇస్తాము, ప్రతి ఒక్క ఇంటికి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు మీకు తల్లికి 100 ఇస్తామని చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు దాటిన బీసీలకు వాళ్ళకందరికి కూడా పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మీ ఇంట్లో నిరుద్యోగులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా నెలకు 3,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక్కసారి అక్క చెల్లెలందరూ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు నెలకు 1500 ఇస్తున్నారా? మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రాందీ షాపుల దగ్గర మొత్తం అంతా కూడా విచ్చలవిడిగా, పూర్వకాలం కళ్ళు కాంపౌండ్లో సాయంత్రం అయితే మొత్తం కళ్ళు తాగడానికి మొత్తం బ్యాచ్లు కూర్చొని తాగే పరిస్థితి మనం అంతకాలం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు బ్రాందీ షాపుల దగ్గర మాత్రం కళ్ళు కాంపౌండ్లను మరిపించే విధంగా ముందరనే బాటిల్స్ ఓపెన్ చేసి ఆన్నే స్నాక్స్ పెట్టి మొత్తం వాళ్ళకందరికీ తాపే పరిస్థితి. అంటే ఆల్రెడీ పర్మిట్ రూమ్లు ఇచ్చినారు, పర్మిట్ రూమ్లో తాపొచ్చు తప్ప, కానీ రోడ్లకు అడ్డంగా బైకులు పెట్టి మొత్తం ఇవన్నీ తాపడం చాలా, అంటే ఎంత ఘోరంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మొత్తం ఈ బ్రాందీ షాపులు కూడా ఏదో సాందే చెప్తారు చూడు, 3 పువ్వులు 6 కాయల మాదిరి ఒక బ్రాందీ షాపు 6 బెల్ట్ షాపులు అనే పరిస్థితులు ఉన్నాయి. నిన్న బస్సు ఇన్సిడెంట్ జరగడానికి కూడా ఎవరైతే చనిపోయినాడో ఆ బైక్ నడిపేవాడు మొత్తం వాడు ఫుల్గా తాగి
మనం ఆ పెట్రోల్ పంపు తప్ప వాడు మోటార్ సైకిల్ తిప్పిన పరిస్థితి అవన్నీ చూస్తే మాత్రం లక్ష్మీపురం బెల్ట్ షాపులో మందు తాగిపోయి అంత ఓవర్ అయిపోయి మొత్తం అని ఎట్లా ఉండాలనేది కూడా తెలియకుండా పోయి డివైడర్ని కొట్టి వాడు చనిపోవడం, ఆ మోటార్ సైకిల్ రోడ్డు మీద పడడం, వాడు కూడా అవతల ఇంకొక వ్యక్తి ఉండేటప్పుడు కూడా తాగి వాడిని ఏం చేయలేని పరిస్థితిలో ఉండడం, ఆ మోటార్ సైకిల్ రోడ్డు మీద ఉండడం, ఆ బస్సు దాని మీదకి పోవడము, అది మొత్తం ఆ పెట్రోల్ ట్యాంక్ అంతా ఆ రోడ్డు ఈడ్చుకుపోవడంతోనే మొత్తం ఆ రోడ్డు మొత్తం అంటే ఆ క్లాస్ కావడంతోనే మొత్తం ఆ పెట్రోల్ కూడా బర్న్ అయిపోయి మొత్తం ఆ కింద ఈ సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి, ఆ బ్యాటరీలు అన్నీ పేలి మొత్తం అంతా కూడా మొత్తం వాళ్ళకందరికి కూడా అంటే ఆ బస్సు కాలిపోవడానికి కారణం కేవలం ఈ మద్యం షాపులు, బెల్ట్ షాపులు, ప్రతి ఒక్క ఊర్లో బెల్ట్ షాపులు ఉండడం అనేది మొత్తం ఖచ్చితంగా చెప్పాలి.